ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని రోజుల్లో మనకి కార్తీక మాసం అనేది ముగియబోతుంది. మరి కార్తీక మాసం ఎప్పుడుతో ముగుస్తుంది, అలాగే కార్తీక మాసం ముగిసిన తర్వాత మనం ఎంతో ముఖ్యమైన పాడ్యమి దీపాలు అనేవి వదులుతాము. దీన్నే మనం పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గము అని కూడా పిలుస్తాము. మరి పోలిపాడ్యమి ఏ రోజు వచ్చింది, అలాగే పోలిపాడ్యమి దీపాలు ఎప్పుడు వదలాలి, ఎవరు వదలాలి, అలాగే కార్తీక మాసం చేయలేని వాళ్ళు ఈ దీపాలు అనేవి వదలవచ్చా, అలాగే పాడ్యమి దీపాలు చాలా మందికి 1వ తారీఖున వదలాలా, 2వ తారీఖున వదలాలా అనే సందేహం కూడా ఉంది. ఈ వివరాలన్నీ కూడా క్లియర్గా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. కార్తీక మాసం అనేది మనకి కార్తీక శుద్ధ పాడ్యమి మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కార్తీక బహుళ అమావాస్యతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ఇది మనకి డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం నాడు అనేది వచ్చింది. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. అమావాస్య తిథి మనకి నవంబర్ 30వ తారీఖున ఉదయం 10:30కి మొదలుకొని డిసెంబర్ 1వ తారీఖున ఉదయం 11:51 వరకు మనకి అమావాస్య తిథి అనేది ఉంది. డిసెంబర్ 1వ తారీఖున ఇంచుమించుగా మధ్యాహ్నం వరకు కూడా మనకి అమావాస్య తిథి అనేది ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి పాడ్యమి తిథి అనేది మొదలవుతుంది. ఆదివారం నాడు పాడ్యమి తిథి అనేది మొదలైనప్పటికీ కూడా మనం పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గము, లేదంటే ఎవరైతే తెల్లవారుజామున పాడ్యమి దీపాలు వదులుకుంటారో వారందరూ కూడా డిసెంబర్ 2వ తారీఖున సోమవారం నాడు ఈ పాడ్యమి దీపాలు అనేవి వదలాలి. మరి ఈ పాడ్యమి దీపాలు ఎప్పుడు వదలాలి, ఎలా వదలాలి, అలాగే తులసి కోట లేని వారు ఏం చేయాలి, 360 రోజులు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి, ఈ అమావాస్య రోజు వెలిగించవచ్చా, అలాగే పోలి పాడ్యమి రోజు పాడ్యమి దీపాలు వదిలే విధానం ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా నేను ముందు వీడియోలో తెలియజేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అలాగే ఎవరైతే 365 రోజులు ఒత్తులు వెలిగించాలనుకుంటున్నారో వారు అమావాస్య రోజు 365 రోజులు ఒత్తులు అనేవి వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కార్తీక మాసం ఆఖరి రోజు కూడా 365 రోజులు ఒత్తులు అనేవి వెలిగించుకోవచ్చు. ఇక పాడ్యమి దీపాలు వదలాలనుకునేవారు సోమవారం ఉదయమే పాడ్యమి దీపాలు అనేవి వదలాలి. పాడ్యమి దీపాలు ఎప్పుడు కూడా తెల్లవారుజామున పాడ్యమి తిథి ఉన్నప్పుడు మాత్రమే వదలాలి ఫ్రెండ్స్. సాయంత్రం సమయంలో పాడ్యమి దీపాలు అనేవి వదలకూడదు. కాబట్టి ఆదివారం సాయంత్రం పాడ్యమి తిథి ఉన్నప్పటికీ కూడా మనం పాడ్యమి దీపాలు అనేవి వదలకూడదు. అలాగే సోమవారం సాయంత్రం కూడా పాడ్యమి దీపాలు అనేవి వదలకూడదు. ఇలా మనకి పాడ్యమి తిథి మనకి తెల్లవారుజామున డిసెంబర్ 2వ తారీఖున మాత్రమే ఉంది. కాబట్టి డిసెంబర్ 2వ తారీఖున సోమవారం తెల్లవారుజామునే ఈ పాడ్యమి దీపాలు అనేవి వదులుకోవాలి. 4 గంటల సమయంలో కానీ లేదంటే బ్రహ్మముహూర్త సమయంలో కానీ ఈ పాడ్యమి దీపాలు అనేవి వదులుకోవచ్చు. పోలి పాడ్యమి రోజు పూజా విధానం అనేది వీడియో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా ఒకసారి చూడగలరు. ఇది ఫ్రెండ్స్, మీ సందేహాలు అనేవి తీరే అనుకుంటున్నాను. అలాగే పోలి పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలో మీకు తెలిసిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.